ఆక్సిడెంటల్ ఇంటర్నేషనల్ డెంటల్ ఇంప్లాంట్స్ హాస్పిటల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఎటువంటి దంత సమస్యలకైనా మా స్పెషలిస్ట్ డాక్టర్లతో ట్రీట్మెంట్ చేయబడును. రూట్ కెనాల్, ఇంప్లాంట్స్, అలైనర్స్, లేజర్ ట్రీట్మెంట్ మరియు జుట్టుకు సంబంధించిన సమస్యలు కూడా పరిష్కారం చేయబడును. మా చిరునామా బిసైడ్ భ్రమరాంబిక మల్లికార్జున థియేటర్, హైదరాబాద్. Hi everyone, this is Dr. Pravalika, Cosmetic Dental Surgeon at Occidental. నేను ఈరోజు నోట్లో వచ్చే క్యాన్సర్స్ గురించి మాట్లాడబోతున్నాను. మనకి ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ వచ్చే ప్రతి ముగ్గురిలో ఒకరు మన ఇండియా వాళ్ళే ఉంటున్నారు. అసలు ఈ క్యాన్సర్ అనేది ఎందుకు వస్తుంది నోట్లో? బేసికల్లీ ఏంటంటే క్యాన్సర్ అనేది బాగా స్మోక్ చేసే వాళ్ళు కానీ, పాన్, గుట్కా, ఇంకా జార్దా తినే వీళ్ళలో మనం ఈ క్యాన్సర్ అనేది చూస్తూ ఉంటాం. ఏంటంటే ఫస్ట్ మనకి నోట్లో ఏంటంటే పెదవుల పైన కానివ్వండి, బుగ్గలలో కానీ, నాలుక పైన కావచ్చు, లేకపోతే కింద కావచ్చు, వీటిలో ఏమైనా చిన్న కురుపులు కానివ్వండి, లేకపోతే ఒక అల్సర్ లాగా ఏదైనా ఫామ్ అయిందనుకోండి, అది మనకి ఏంటంటే 3 వారాల్లోపు తగ్గలేదనుకోండి, దాన్ని ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి అదేంటో సిచ్యువేషన్ అనేది తెలుసుకోవడం అనేది మంచిది. ఏంటి ఈ క్యాన్సర్స్ అనేవి గుట్కాలు ఇవి మనకి బుగ్గలో పెట్టుకొని నములుతూ ఉంటారు కదా, అక్కడ అనేది ఇరిటేట్ అయిపోయి అక్కడ మ్యూకోజా ఉంటుంది, అది థిన్ లేయర్ ఉంటుంది, అది ఇరిటేట్ అయిపోయి మనకి క్యాన్సర్స్ అనేది వస్తుంటుంది. ఫస్ట్ బేసికల్లీ ఏంటంటే క్యాన్సర్ రావడానికి ముందు వార్నింగ్ సైన్స్ అనేది ఉంటుంది. ఏంటంటే మనకి తెల్ల పొర, అది ఏమంటారు మెడికల్ టెర్మినాలజీలు చెప్పాలంటే ల్యూకోప్లేకియా అంటారు, ఇంకా ఎర్ర పొర అది ఎరిథ్రోప్లేకియా అంటారు. వీటిని ప్రీ క్యాన్సరస్ లీజన్స్ అంటారు. ఇవి మనకి అంటే ఫస్ట్ క్యాన్సర్ రావడానికన్నా ముందు స్టేజెస్ అనమాట. ఈ స్టేజ్లో ఉన్నప్పుడే ఒకసారి మనం డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఆ స్టేజ్లో ఉన్నప్పుడే దానికి తగ్గ మెడిసిన్ తీసుకొని, దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకొని మనం దాన్ని నివారించవచ్చు. ఒకవేళ ఈ స్టేజ్ కనుక దాటిపోతే మనకి క్యాన్సర్స్ అనేది వస్తుంటాయి. ఈ క్యాన్సర్స్ వచ్చే 5 Sల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఫస్ట్ది వచ్చేసి స్మోకింగ్, సెకండ్ వచ్చేసి స్పిరిట్స్, థర్డ్ది వచ్చేసి స్పైసీ ఫుడ్స్, ఫోర్త్ వచ్చేసి షార్ప్ కస్, ఫిఫ్త్ వచ్చేసి సిఫిలిస్. మన ఫస్ట్ది స్మోకింగ్ వచ్చేసి ఏంటంటే స్మోకింగ్ అనేది అది టొబాకో కానివ్వండి, ఒకవేళ గుట్కా, తంబాకు, జార్దా ఇవి తినడం వలన ఏంటంటే మనకి థిన్ లేయర్ ఏదైతే నోట్లో ఉన్న థిన్ లేయర్ ఏదైతే ఉంటుందో అది ఇరిటేట్ అయిపోతూ ఉంటుంది. అంటే ఫ్రీక్వెంట్గా ఇరిటేట్ అవ్వడం వల్ల అది అక్కడ మనకి క్యాన్సర్ అనేది ఏర్పడుతుంది. ఇంకేంటంటే మనం ఆకు ఒక్క తినే వాళ్ళలో అంటే బీటిల్ నట్స్ తింటుంటారు, వాటితో పాటు సున్నం వేసుకొని తింటుంటారు. ఈ సున్నం వేసుకొని తినే వాళ్ళలో మనం ఈ క్యాన్సర్ అనేది చూడడం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. స్మోకింగ్ కానివ్వండి, ఈ హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళలో ఏంటంటే మనకి ఫస్ట్గా ఏంటంటే సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ అని ఉంటుంది. సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ ఏంటంటే అది ఫ్రీక్వెంట్గా వాళ్ళు ఇలా చూ చేయడం వలన అక్కడ మ్యూకస్ లేయర్ అనేది ఏదైతే ఉందో కంటిన్యూస్గా డిస్టర్బ్ అయిపోయి ఫైబ్రస్ టిష్యూ అనేది డిపాజిట్ అయిపోతుంది. ఆ ఫైబ్రస్ టిష్యూ అనేది డిపాజిట్ అయ్యి మనకి నోరు అనేది ఓపెన్ అవ్వడం కష్టంగా ఉంటుంది. అవి డిపాజిట్ అయినప్పుడు అంటే మనకి ఇనీషియల్ స్టేజ్లో ఉన్నప్పుడు అంటే ఆ స్టేజ్ మనకి ఎలా తెలుస్తుందంటే ఇప్పుడు మనకి బుగ్గలు అనేది సాఫ్ట్గా ఉంటాయి కదా, ఆ ఫైబ్రస్ డిపాజిట్ అయిన వాళ్ళకి మాత్రం హార్డ్గా ఉంటుంది. అది నోరు కూడా ఓపెన్ చేయలేరు. ఫస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు మనకి దానికి తగ్గట్టు జెల్స్ ఉంటాయి, కొన్ని మ్యూకోపైన్ జెల్స్ కానీ అవి యూస్ చేసి తగ్గించవచ్చు. సెకండ్ కొంచెం దానికన్నా హార్డ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఇంజెక్షన్స్ ఉంటాయి, డైరెక్ట్గా అక్కడ ఆ బుగ్గలలో ఇంజెక్షన్స్ చేసి దాన్ని మన ఆ ఫైబ్రస్ టిష్యూని కరిగించేస్తుంది. ఇది కాకుండా సివియర్గా ఇప్పుడు మనకి ఏంటంటే ఫింగర్స్ అనేది 4 ఫింగర్స్ అనేవి మనం మౌత్ ఓపెన్ చేసినప్పుడు 4 ఫింగర్స్ అనేది పట్టాలన్నమాట. అది కాకుండా 2 ఫింగర్సే పట్టడము, ఇంకా అంతకన్నా ఎక్కువ ఓపెన్ అవ్వలేకపోయిన వాళ్ళలో ఏం చేస్తారంటే ఈ ఫైబ్రస్ టిష్యూని కట్ చేయాల్సి వస్తుంది. అక్కడ ఏంటంటే కట్ చేసి స్కిన్ గ్రాఫ్ట్ అనేది వేస్తుంటారు. అట్లా మనం ఈ 3 స్టేజెస్లో మనం ఈ సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ అనే దాన్ని నివారించవచ్చు. ఇంకా అది కాకుండా నెక్స్ట్ వచ్చేసి మనకి స్పిరిట్స్ అనమాట. స్పిరిట్స్ అంటే స్ట్రాంగ్గా ఆల్కహాల్ తాగుతుంటారు, అంటే అది దట్టు కూడా ఫ్రీక్వెంట్గా ఇలా తాగడం వలన ఏంటంటే మనకి ఈ క్యాన్సర్ వచ్చేది చాలా ఫాస్ట్గా అవుతుంది. మనకి స్మోకింగ్తో పాటు ఈ ఆల్కహాల్ హ్యాబిట్ ఉంటే ఫాస్ట్ అయిపోతుంది క్యాన్సర్ వచ్చేది. థర్డ్ వచ్చేసి స్పైసీ ఫుడ్స్ కూడా తీసుకోకూడదు. కొందరు ఏంటంటే ఎక్కువగా తరచు బిర్యానీలు, ఒకవేళ బాగా చట్నీస్ తినే అలవాటు ఉంటుంది, లేకపోతే తీసుకునే ఫుడ్లోనే ఎక్కువ అమౌంట్ ఆఫ్ కారం తీసుకుంటుంటారు. వాళ్ళలో కూడా ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. నేను పైన చెప్పిన ఈ 2 కూడా ఏంటంటే
దానికి ఫస్ట్ చెప్పిన స్మోకింగ్ హ్యాబిట్కి హెల్ప్ అవుతుంటుంది. అందుకే ఇవన్నీ కొంచెం కూడా మనం తగ్గిస్తూ ఉండాలన్నమాట. ఇంకా ఫోర్త్ వచ్చేసి షార్ప్ కస్ప్. షార్ప్ కస్ప్ అంటే ఏంటంటే నోట్లో మనకి ఎప్పుడైనా విరిగిపోయిన పళ్ళు ఉంటాయి, మనం దాన్ని శ్రద్ధ చేయకుండా అలానే వదిలేస్తుంటాం. అంటే సగం ఇరిగిపోయిన ముక్కలు అలాంటివి ఉన్నాయనుకోండి, అవి మనకి కంటిన్యూస్గా చీక్ని డిస్టర్బ్ చేయడం కానీ, నాలుకని ఇరిటేట్ చేయడం లాంటిది కానీ జరుగుతుంటుంది. ఇలా ఫ్రీక్వెంట్గా ఇరిటేట్ చేయడం వల్ల అక్కడ మనకి అంటే సర్టైన్ అమౌంట్ ఆఫ్ ఫైబర్స్ అనేది డిపాజిట్ అయ్యి అలా మనకి క్యాన్సర్ అనేది వస్తుంటుంది. ఏంటంటే ఇవి అన్నోటిస్ అనమాట. అంటే మనకి దీనివల్ల క్యాన్సర్ వచ్చిందా అని కూడా మనకు డౌట్ రావచ్చు. అందుకే ఫస్ట్ మీరు ఎప్పుడైనా షార్ప్ కస్ప్, ఏదైనా ట్రామా జరిగినప్పుడు, ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఇలా నోట్లో ఏమన్నా ఇరిగిపోయిన పళ్ళు ఉంటే వెళ్ళి ఒకసారి డెంటిస్ట్ని సంప్రదించి అది ఇరిగిపోయిన టీత్ని గ్రైండ్ చేయించుకోవడం అనేది మంచిది. ఒకవేళ అది గ్రైండ్ కాకపోయినా లేక దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఏంటంటే అలాగే ఫిల్లింగ్స్ చేయించుకుంటారు. ఫిల్లింగ్స్ చేయించుకున్న తర్వాతకి ఫిల్లింగ్స్ అనేది ఒకవేళ పోయాయి అనుకోండి, అంటే మనకి ఫిల్లింగ్ చేసేటప్పుడు ఏంటంటే క్యావిటీ ప్రిపేర్ చేస్తుంటారు, నీట్గా ప్రిపేర్ చేస్తే మనకి ఫిల్లింగ్ వేస్తుంటారు. ఒకవేళ ఫిల్లింగ్ పోయినప్పటికి కూడా ఆ ప్రిపేర్ చేసిన వాల్స్ ఉంటాయా అవి మనకి అప్పటికి ఒకవేళ అలానే వదిలేస్తే అవి కూడా ఇరిటెంట్ లాగానే హెల్ప్ అవుతుంది. వాటి అలా ఉంచుకున్నాలే కానీ మనకి షార్ప్ కస్ప్ అనేది తయారవుతుంది. ఇలా కూడా మనకి క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా ఫిఫ్త్ వచ్చేసి సిఫిలిస్. ఇది ఏంటంటే హ్యూమన్ పాపిల్లోమా వైరస్ ద్వారా వస్తుంటుంది. ఈ వైరస్ కూడా మనకి క్యాన్సర్ రావడానికి హెల్ప్ అవుతుంటుంది. ఈ స్మోకింగ్ కానీ, అంటే టొబాకో కానివ్వండి, పాన్ కానివ్వండి, జార్దా, ఇవన్నీ ఏంటంటే సర్టైన్ అమౌంట్ ఆఫ్ డ్యూరేషన్ ఉంటుంది. అంటే ఎంత ఫ్రీక్వెన్సీ, అంటే ఎంత తింటున్నాం రోజుకి, ఎన్ని హవర్స్ దాన్ని తింటున్నాము, ఎన్నిసార్లు రోజులో తింటున్నాము అనే దాని మీదే ఇదంతా డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి మనం ఈ హ్యాబిట్స్ అన్నీ తగ్గించుకుంటే మనకి నోట్లో వచ్చే ఓరల్ క్యాన్సర్స్ అనేది తగ్గించుకోవచ్చు. థ్యాంక్ యూ.